హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మన డోన్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ చిల్డ్రన్స్కి ఒక చిన్న టూర్ అయితే ప్లాన్ చేశారు. ఆ టూర్కి అయితే 2 బస్సులు అయితే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా మన స్కూల్ యొక్క మెయిన్ సార్ అయితే ఇక్కడైతే కనిపిస్తున్నారు. చూడండి, మన 2 బస్సులు అయితే బయలుదేరుతున్నారు. నేను ఎక్కింది ఈ బస్సులని. అక్కడ లాస్ట్లో మనమే కనిపించేది. ఇక్కడ స్టాఫ్ మొత్తం ఉంది. అదే విధంగా పిల్లలు కూడా ఇక్కడైతే ఉన్నారు. ఇంకా చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసుకుంటూ మన శ్రీ భాగ్య మన కర్ణాటక బళ్ళారి దగ్గర అయితే ఉంది. ఇక్కడ చూడండి, 10th క్లాస్ చిల్డ్రన్స్ హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ మొత్తం అందరం దిగేసిన తర్వాత లైన్లో వెళ్తూ ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్, వెళ్తూ ఉన్నాక మాకైతే ట్యాక్స్ ఇవ్వడం జరిగింది. ఆ ట్యాగుల్ని టీచర్స్ వాళ్ళందరూ తీసుకొని పిల్లలకి మంచిగా సెట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మా స్కూల్ యొక్క స్టాఫ్ సారు ఇంకా 10th క్లాస్ వాళ్ళకి ట్యాగ్స్ ఇచ్చేస్తున్నారు. ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికైతే టీషర్ట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రెయిన్ డ్యాన్స్ అంటే చాలా బాగుంటుంది. ఇంకా రెయిన్ డ్యాన్స్ గురించి మీకు చెప్పనక అవసరం లేదు. చూడండి, మా స్కూల్ పిల్లలైతే ఇంకా రెడీగా ఉన్నారు. ఇంకా యుద్ధానికి సిద్ధం అన్నట్లు ఉన్నారు. చూడండి, ఇంకా అదేవిధంగా ఇక్కడ సార్కి అయితే నేను ట్యాగ్ని అయితే సెట్ చేయడం అయితే జరుగుతుంది. సార్ కూడా ఎంజాయ్ చేస్తాం అనుకున్నాము, కానీ సార్ చేయలేదు. ఎందుకంటే అందరిని చూసుకోవాలి కాబట్టి. ఫ్రెండ్స్, అదేవిధంగా ఇంకా సార్కి అయితే ట్యాగ్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా నేను కూడా ఎంజాయ్ చేయకూడదు, బట్ వీడియోస్ తీసుకుందాం అనుకున్నా. సార్ నాకు అంత లోపల నువ్వు కూడా ఎంజాయ్ చేయాలని చెప్పాడు. మా పిల్లలకి ప్రతి ఒక్కరికి ఆ ట్యాగ్ ఇచ్చి వాళ్ళ సొంతంగా ఆ పార్క్ సంబంధించిన వాళ్ళైతే టీషర్ట్లు ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆఫ్టర్ డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా నా డ్రెస్ అయితే ఇలాగుంది. ఈ మధ్యలో ఒక సమోసా లాగించేసాను, ఎందుకంటే ఆకలి అవుతుంది కాబట్టి. ఈ గ్యాప్లో చూడండి, మా 10th క్లాస్ బ్యాచ్, లిటిల్ ఫ్లవర్ 10th క్లాస్ బ్యాచ్ మేమందరం ఇంకా ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత మధ్యలో జస్ట్ లంచ్ టైంలో ఇక్కడ కనిపిస్తున్నటువంటి మా స్కూల్ యొక్క పీటీ సారు 10th క్లాస్ బ్యాచ్ ఒక చిన్న కామెడీ రీల్ చేసాము, బట్ అది వితౌట్ సౌండ్తో పెట్టాము. ఇంకా అదేవిధంగా మధ్యాహ్నం అయ్యింది. ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఒక చిన్న పార్క్ ఉంటుంది. అందులో ఆ చిన్న పార్క్లోని ఈ విచిత్రమైన కోళ్ళు అవన్నీ ఉంటాయి, కోళ్ళు పిట్టలు అవన్నీ ఉంటాయి. దాని తర్వాత నేనైతే ఇలాంటివి ఒకసారి మనం గేమ్స్లోనే చూస్తుంటాం కాబట్టి సరే నేను లైవ్లో ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ అయితే చేశాను. ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. స్కూల్ టూర్ కాబట్టి పిల్లలతో పాటు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ మధ్యలో ఒక గేమ్స్ ఆడుకుంటూ బస్సులోనే కొన్ని గేమ్స్ ఆడుకుంటూ అంతాక్షరి పెట్టుకుంటూ మేము చాలా ఎంజాయ్ చేస్తాము. చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే నేను కళ్ళు మూసుకొని నడుచుకుంటూ వస్తానని చెప్పాను, బట్ కొంచెం మధ్యలో భయం వేసింది. ఇంకా మనము ఇక్కడికి వెళ్ళినాం కాబట్టి అన్నీ న్యాయం చేయాలని చెప్పేసి ప్రతిదీ నేను న్యాయం చేసుకుంటూ ఇక్కడ ఏదో ఆలోచిస్తున్నా. చూడండి, అది అక్కడిక్కడ షేక్ చేస్తే కొంచెం కింద పడతాము. కింద పడకుండా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. దాంట్లో చూడండి అలా ఉంటుందన్నమాట. మనతోటి కింద పడడం అయితే జరిగింది. ఇంకా ఫైనల్గా అయితే మనోడు షేక్ చేస్తున్నాడు దాన్ని. ఆ షేక్ చేయడం వల్ల నేను కొంచెం భయంతో వాడిని కొంచెం 2 ఏట్లు తిట్టి మరి నేనైతే ఎక్కడం తరించి బయటకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ అనిపిస్తుంది కదా, ఇక్కడ పిల్లలందరితో పాటు ఎంజాయ్ చేసుకుంటూ నేను ఇంకా చాలా హ్యాపీగా అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. అదేవిధంగా ఒక స్టెప్ వేసి ఈ టూర్ని అయితే కంప్లీట్గా అయితే మేము పూర్తి చేసుకొని ఈవినింగ్ బయలుదేరి ఇంటికి వచ్చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.